హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాష్‌బుక్‌కి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం పాస్‌బుక్ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కనుక్కోవాలి. మనము ఇదివరకు సమ్‌లో ఫేవరబుల్ బ్యాలెన్సెస్ ఇచ్చి వాళ్ళు కూడా ఆపోజిట్‌గా ఉన్న పాస్‌బుక్ యొక్క బ్యాలెన్స్ అట్లా కనుక్కోమని చెప్పారు. ఇప్పుడేంటంటే అన్‌ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చి ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ యాస్ పర్ పాస్‌బుక్ కనుక్కోమన్నారు. అంటే అన్‌ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనము ఒక విధంగా సమ్ చేయాల్సి ఉంటది. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఒక విధంగా మనం సమ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ ఏంటి ఇచ్చాడు? పాస్‌బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఏంటి క్రెడిట్ సైడ్ పాస్‌బుక్ బ్యాలెన్స్ చూపిస్తే అది ఫేవరబుల్ బ్యాలెన్స్ కదా! సోడ్ క్రెడిట్ బ్యాలెన్స్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి, క్రెడిట్ బ్యాలెన్స్, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ ఔట్ చేయమని చెప్పినాడంటే, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయమని చెప్పినాడు. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత ఏంటి అని కనుక్కోమని చెప్పి మనల్ని అడిగాడు. ఓకేనా? సో, అప్పుడేం చేసాం మనము, వాళ్ళిచ్చింది పాస్‌బుక్ బ్యాలెన్స్, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చారు. మనల్ని కనుక్కోమంది క్యాష్ బుక్ బ్యాలెన్స్ కాబట్టి, మనం ఏం చేసాము, క్యాష్ బుక్ పెరిగితే మనం ఈ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు క్యాష్ బుక్‌ని, పాస్‌బుక్‌ని కంపేర్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ మనం చేసినప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగితే ప్లస్ చేయాలి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గితే మైనస్ చేయాలి అని చెప్పాము. ఇది వాళ్ళు పాస్‌బుక్ బ్యాలెన్స్ ఇచ్చి మనల్ని క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగినప్పుడు మనం ఏం చేసామంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగితే ప్లస్ చేయాలి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గితే మైనస్ చేయాలి అని చెప్పాము. ఏది ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు. ఓకే. అది క్యాష్ బుక్ గావచ్చు, పాస్‌బుక్ గావచ్చు. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు దానికి ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చిన దానికి అపోజిట్‌గా ఏదైనా ఉంటే సపోజ్ ఇక్కడ పాస్‌బుక్ ఇచ్చాడు గదా! ఇక్కడ మనకు కనుక్కోమంది పాస్‌బుక్. సో, పాస్‌బుక్ పెరిగితే మనం ప్లస్ చేయాలి. క్యాష్ బుక్ పెరిగితే ప్లస్ చేయాలి. క్యాష్ బుక్ పెరిగితే ప్లస్ చేయాలి. తగ్గితే మైనస్ చేయాలని జెప్పాం. ఒకవేళ ఈడ క్యాష్ బుక్ అని ఇచ్చి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ అని ఇచ్చినాడనుకో. కానీ ఈడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చి క్యాష్ బుక్ ఈడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చి ఇక్కడ మనల్ని ఫైనల్‌గా పాస్‌బుక్ బ్యాలెన్స్ కనుక్కోమంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? సపోజ్‌కి ఇక్కడే చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ అని ఇచ్చాడనుకోండి ఈ సమ్‌లో. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చి మనల్ని పాస్‌బుక్ బ్యాలెన్స్ కనుక్కోమని చెప్పాడంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే పాస్‌బుక్ బ్యాలెన్స్ పెరిగితే మనం యాడ్ చేయాలి. ఏదైతే మనకు ఇచ్చినాడో ఆ బ్యాలెన్స్‌కి యాడ్ చేయాలి. పాస్‌బుక్ బ్యాలెన్స్ తగ్గితే లెస్ చేయాలి. సో, ఈ విధంగా మనకు ఉంటుందనమాట. ఓకే. ఆ విధంగా మనం చేయాలి. ఇక్కడేంటంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇక్కడ. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చి మనల్ని వాళ్ళేం కనుక్కోమంటున్నారు? పాస్‌బుక్ బ్యాలెన్స్ కనుక్కోమంటున్నారు. మనం ఏం చేయాలి ఇక్కడ? ఇక్కడ క్యాష్ బుక్‌కి సంబంధించి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చారు. సో, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనకు క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చారు. సో, మనల్ని పాస్‌బుక్ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కనుక్కున్నాడు కాబట్టి, మనం ఇక్కడ చేయాల్సిందేంటంటే, క్యాష్ బుక్‌లో మనం ఈ ట్రాన్సాక్షన్స్ కంపేర్ చేసేటప్పుడు క్యాష్ బుక్‌లో బ్యాలెన్స్ పెరిగిందా? ప్లస్ చేయాలి. క్యాష్ బుక్‌లో బ్యాలెన్స్ తగ్గితే మైనస్ చేయాలి. ఏది మనవి మనం క్యాష్ బుక్, పాస్‌బుక్ యొక్క ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు క్యాష్ బుక్, పాస్‌బుక్ కంపేర్ చేస్తాం కదా! అప్పుడు. ఓకేనా? అప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగితే ప్లస్ చేయాలి దీనికి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గితే మైనస్ చేయాలి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెక్ 500 వార్ ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాస్ పర్ క్యాష్ బుక్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఎంత క్యాష్ బుక్ ప్రకారం అంటే 9000 ఇది రాసుకున్నాం. ఓడి బ్యాలెన్స్ యాస్ పర్ క్యాష్ బుక్ అని రాసుకున్నాం ఇక్కడ. సో, చూద్దాం. చెక్ 500 వాస్ ఇష్యూడ్ టు శ్రీవంశీ వాస్ నాట్ ప్రెజెంటెడ్ టు బ్యాంక్ ఫర్ పేమెంట్. మనము శ్రీనివాస్‌కి చెక్ అయితే ఇష్యూ చేసామండి. శ్రీనివాస్‌కు 500 చెక్ ఇష్యూ చేసాము. శ్రీవంశీకి ఇష్యూ చేస్తే అతనేం చేశాడంటే, ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఇంకా బ్యాంక్‌కెళ్ళి డిపాజిట్ చేసుకోడు. వాస్ నాట్ ప్రెజెంటెడ్ టు బ్యాంక్ ఫర్ పేమెంట్. అతను బ్యాంక్‌కెళ్ళి డిపాజిట్ చేసుకోలేదు. ఆ చెక్‌ని క్యాష్ చేసుకోలేదనమాట. ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. అయితే అప్పుడు ఏమవుతుందంటే, మనము ఎవ్రీ మంత్ లాస్ట్‌లో మనం పీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తాం. అప్పటికి ఈయన ఏం చేసాడంటే, ఆ 30 తేదీలోపు ఆయన ఇంకా దాన్ని క్యాచ్ చేసుకోలేదు. సో, మనకు పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ డిడక్ట్ అవ్వదు. సో, మనం అనుకున్నాం కదా! 10,000 బ్యాలెన్స్ ఉంది అటు ఇటు అని. క్యాష్ బుక్‌లో 10,000 ఉంటది. పాస్‌బుక్‌లో 10,000 ఉంటదని అనుకుంటున్నాం కదా! ఇక్కడ 5,000 అనేది చెక్ ఇష్యూ చేసాం. అంటే పేమెంట్ సైడ్ రూ. 500 డిడక్ట్ అయినట్టు మనం రాసుకుంటున్నాం పేమెంట్ సైడ్.
కానీ ఇక్కడ మనం ఇష్యూ చేసాం గదా! సో, అతను చెక్‌ని ఏం చేశాడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఒకవేళ ఆయన కూడా దాన్ని డిపాజిట్ చేసుకొని తీసుకుంటే మనకు రూ. 1000 అనేది పాస్‌బుక్‌లో కూడా డిడక్ట్ అయిపోయుండేది. సో, ఆయన దాన్ని ఇంకా 30 తేదీలోపు ఆయన దాన్ని ఇంకా డిపాజిట్ చేసుకొని క్యాష్ చేసుకోలేదు. ఆయన అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోలేదు కాబట్టి, ఈ పాస్‌బుక్‌లో 10,000 అలానే ఉంటుంది. ఇక్కడేమవుతుంది, ఈ 500 తీసివేస్తే ఈ 10,000లో నుంచి 9,500 ఉంటది. ఇక్కడేమో 10,000 అలానే ఉంది. సో, ఇక్కడ క్యాష్ బుక్‌లో బ్యాలెన్స్ తగ్గింది. కంపేరింగ్ పాస్‌బుక్. సో, క్యాష్ బుక్‌లో బ్యాలెన్స్ తగ్గింది కాబట్టి, మనము ఈ ఐటెమ్ ఈ యొక్క ట్రాన్సాక్షన్‌ని మనం లెస్ చేయాలి. ఏమని రాసుకుంటాం? చెక్ ఇష్యూడ్ చెక్ ఏమని రాస్తామంటే చెక్ ఇష్యూడ్ టు వంశీ అని ఉంటుంది కదా! సో, అదంతా మేము చెక్ వంశీ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అని రాసుకుంటాము. ఓకేనా? సో, ఎంత? 500 రూపీస్. మనం మైనస్ సైడ్ రాసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ద బ్యాంక్ కలెక్టెడ్ 1000 ఆన్ అకౌంట్ ఆఫ్ డివిడెండ్ ఆన్ షేర్స్ అండ్ క్రెడిటెడ్ ద సేమ్ టు ద బ్యాంక్ అకౌంట్. బట్ ఇట్ వాస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. మనకేమైందంటే, మనము షేర్స్ అనేది కొన్నాము. దాని మీద మనకు డివిడెండ్ వచ్చింది. అంటే ప్రాఫిట్ వచ్చింది ఐటి మీద. సో, అప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళు మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి, వాళ్ళ కంపెనీ వాళ్ళు మన అకౌంట్‌కి 1000 రూపీస్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏమవుతది? 1000 రూపీస్ మన వాళ్ళకు కంపెనీ వాళ్ళు మనం ఎక్కడైతే షేర్స్ కొన్నామో, ఆ కంపెనీ వాళ్ళు మన అకౌంట్‌కి 1000 రూపీస్ ట్రాన్స్‌ఫర్ చేశారంట. సో, డివిడెండ్ వచ్చింది గదా! ఆ మనీని వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేశారు మనకి, మన అకౌంట్‌కి. అప్పుడేమవుతుంది? 1000 రూపీస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ క్యాష్ బుక్‌లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు గదా! సో, క్యాష్ బుక్‌లో మనకు వాళ్ళు ఇలా పంపించారని ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుస్తుంది? పాస్‌బుక్‌లో మనము మన యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే అప్పుడు తెలుస్తుంది. సో, ఇక్కడ పాస్‌బుక్ బ్యాలెన్స్ పెరిగింది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ అలానే ఉంది కాబట్టి, ఈ రెండిట్లో ఎక్కువ బ్యాలెన్స్ పాస్‌బుక్ ఉంది కాబట్టి, ఇక్కడ మనము ఏమని చెప్పుకున్నాం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే దాన్ని మనము లెస్ చేయాలని చెప్పుకున్నాం గదా! సో, 1000 రూపీస్‌ని లెస్ చేద్దాం. Dividends on shares credited by bank. Okay, na? But not entered in the cash book. So, okay, na? Enta 1000 rupees. Okay. Next transaction చూద్దాం. Checks for 350 was deposited in the bank, but proceeds were not credited by the bank till 30th June అండి. సో, చెక్ అనేది 350 వాస్ డిపాజిట్ చేశాము. బట్ ప్రొసీడ్స్ వర్ నాట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్ టిల్ 30th జూన్ వరకు. అయితే మనము చెక్ డిపాజిట్ చేయడం జరిగింది. కానీ 13th జూన్ లోపు అది మన అకౌంట్‌లో క్రెడిట్ కాలేదు. ఎందుకు కాలేదంటే, వాళ్ళు ప్రొసీడ్ చేయలేదు. బ్యాంక్ వాళ్ళు దాన్ని ఆ ట్రాన్సాక్షన్‌ని క్లియర్ చేయకుండా అలానే ఉంచారు. సో, అందుకని ఏమవుతుందంటే, చెక్ మనం డిపాజిట్ చేసామనుకున్నాం. సపోజ్‌కి చెక్ డిపాజిట్ చేసాం. ఎప్పుడు చేస్తాం? మనకు చెక్ వస్తేనే కదా చేస్తాం. సో, 350 చెక్ వచ్చింది. 350 చెక్ వచ్చింది కాబట్టి, ఈ పక్క మనం రిసిప్ట్ సైడ్ క్యాష్ బుక్‌లో రిసిప్ట్ సైడ్ రాసుకున్నాము. అదే విధంగా పాస్‌బుక్‌లో మనకు వాళ్ళు ఇంకా క్లియర్ చేయలేదు. ఆ ప్రాసెస్‌ని క్లియర్ చేయలేదు. మనకు వాళ్ళు యాడ్ చేయలేదు క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ యాడ్ చేయలేదు కాబట్టి, ఇక్కడ క్యాష్ బుక్ ఇక్కడ పాస్‌బుక్ బ్యాలెన్స్ అంతే ఉంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతే మనం యాడ్ చేసుకుంటాం.
ఓకేనా? ఏ విధంగా యాడ్ చేస్తాము? చెక్స్ డిపాజిట్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ యెట్ క్లియర్డ్. మొత్తం నేను రాయట్లేదు. సో, మీరు రాయండి తర్వాత. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ యెట్ క్లియర్డ్. ఓకేనా? సో, చెక్స్ డిపాజిట్ చేసాం బట్ క్లియర్ అయితే కాలేదు. సో, మనం ఎంత 350 అనేది యాడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఓడి అమౌంటింగ్ టు 150 వాస్ చార్జ్డ్ బై ద బ్యాంక్ బట్ ద సేమ్ వాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ అండి. అయితే అక్కడ ఏం జరిగిందంటే చూద్దాం ఇంకొక ట్రాన్సాక్షన్. చెక్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంటింగ్ 150 వాస్ చార్జ్డ్ బై ద బ్యాంక్. అయితే మనం తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ మీద 150 రూపీస్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ చార్జ్ చేశారు. ఓకేనా? మనం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ మనకు ఉంటాయి బ్యాంకులో. మనం ఉన్నదానికంటే ఎక్కువ అమౌంట్‌ని వాడుకుంటే దాని మీద పర్ మంత్‌కి ఇంట్రెస్ట్ ఇంతని వేస్తారు. ఆ ఇంట్రెస్ట్‌లో భాగంగా 150 రూపీస్‌నైతే వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్‌గా వేశారు. సో, వాళ్ళేం చేస్తారు 150 రూపీస్‌ని పేమెంట్ సైడ్ డిడక్ట్ చేస్తారు. ఇక్కడుంది 10,000 ఇక్కడేముంది 10,000 ఉంది. సో, ఇక్కడ 10,000లో నుంచి 150 తీసేశారు కాబట్టి రూ. 9,850 అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడేమో క్యాష్ బుక్‌లో 10,000 అలానే ఉంటుంది. సో, క్యాష్ బుక్‌లో 10,000 అలానే ఉంది. బట్ పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో, క్యాష్ బుక్‌లో బ్యాలెన్స్ ఎక్కువుంది కాబట్టి దీన్ని యాడ్ చేయాలి. ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ ఓడి. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్. ఓకేనా? ఇది రాస్తాను. మీరు తర్వాత ఫుల్‌గా రాసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ ఓడి. బ్యాంక్ చార్జ్‌డ్ 150 అని రాసుకోండి. ఓకేనా? ఎంత 150. నెక్స్ట్ ద బ్యాంక్ డెబిటెడ్ 100 బీయింగ్ ఇన్సిడెంటల్ చార్జెస్ యాజ్ ఆన్ 13th June బట్ దేర్ వాస్ నో రికార్డింగ్ ఆఫ్ దిస్ అమౌంట్ ఇన్ క్యాష్ బుక్ అండి. దీంట్లో ఏమైందంటే బ్యాంకోళ్ళు మన దగ్గర నుంచి 100 రూపీస్ మన అకౌంట్‌లో ఉంచి ఇన్సిడెన్షియల్ చార్జెస్ అని చెప్పేసి డెబిట్ చేశారు. డెబిట్ చేస్తే రూ. 100ని డెబిట్ చేశారు. ఏది మన పాస్‌బుక్‌లో. అయితే 1000 నుంచి రూ. 100 10,000 నుంచి రూ. 100 పోతే 9,900 ఉంటది. బట్ క్యాష్ బుక్‌లో అలానే ఉండిపోయింది. ఎందుకుందంటే మనకు ఆ ట్రాన్సాక్షన్ జరిగిందనే మనకు తెలీదు గదా! ఆ ట్రాన్సాక్షన్ జరిగింది. వీళ్ళు బ్యాంక్ చార్జెస్ వేశారని తెలియాలంటే మనం పాస్‌బుక్‌లో ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది. పాస్‌బుక్‌ని, క్యాష్ బుక్‌ని కంపేర్ చేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి పాస్‌బుక్‌లో 9,900 ఉంది కాబట్టి ఇక్కడేమో 10,000 ఉంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువుంది కాబట్టి మనం యాడ్ చేయాలి. ఓకేనా? బ్యాంక్ డెబిటెడ్ బీయింగ్ ఇన్సిడెంటల్ చార్జెస్. ఓకేనా? ఎంత 100 రూపీస్. ఓకేనా? ఈ విధంగా వీటన్నిటిని యాడ్ చేసి 9,000కి ఈ మూడిటిని యాడ్ చేసి 9,000కి యాడ్ చేయాలి. ఈ రెండిటిని మనం డిడక్ట్ చేయాలి. ఓకేనా? చూద్దాం. ఎంత? 600 రూపీస్. అంటే మనకు 9,600 అనేది మనకొచ్చింది. ఓకేనా? 9,600. ఈ అమౌంట్ ఎంతైతే ఉంది 1,500ని డిడక్ట్ చేయాలి. 1,500ని డిడక్ట్ చేస్తే 8,100 రూపీస్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే మనకొచ్చింది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్‌బుక్. ఓకేనా? ఈ విధంగా మీరు ఇవి చేయాలండి ఈ ప్రాబ్లమ్స్. ఓకేనా? మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఇంకొక ప్రాబ్లమ్ గూడా చెప్తాను. ఓకేనా?
మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గూడా అకౌంట్స్‌కి సంబంధించిన వాళ్ళుంటే వాళ్ళందరికి గూడా మన వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.